ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనకి 2025 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో భాద్రపద మాసంలో శుక్ల పూర్ణిమ తిథి ఆదివారం రోజున రాత్రి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది రాబోతుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందండి. ఖచ్చితంగా గ్రహణ సూతకాల నియమాలు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు నియమాలు అయితే పాటించాలి. మరి గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి, ఒక 10 నియమాలను అయితే నేను చెప్తానండి. మన భారతదేశంలో ఉన్న ప్రజలే కాదండి, మనకి వేరే దేశాలలో కూడా ఈ గ్రహణం ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ మన ఇండియన్స్ కనుక ఎవరైనా ఉంటే అక్కడ ఖచ్చితంగా ఈ నియమాలను పాటిస్తే ఎలాంటి గ్రహణ ప్రభావం అయితే ఉండదండి. మరి ఏ నియమాలు పాటించాలి వాటి గురించి ఇప్పుడు క్లియర్గా తెలియజేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఈ సంవత్సరం గ్రహణం రాత్రి 9:56 భారతదేశ కాలమాన ప్రకారం అయితే స్టార్ట్ అవుతుందండి. చంద్రగ్రహణం టైంలో ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలు అస్సలు బయట తిరగకూడదండి. గ్రహణం టైంలో మనకి ప్రకృతిలో అనేక మార్పులు అనేటివి సంభవిస్తూ ఉంటాయండి. ఎలాంటి ప్రభావం కూడా గర్భస్థ శిశువు మీద పడకుండా తప్పనిసరిగా జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలండి. గర్భిణీ స్త్రీలు ఎక్కడైతే ఏ రూమ్లో అయితే ఉంటారో ఆ రూమ్ మొత్తం కూడా కర్టన్స్తో కప్పబడి ఉంచుకోవాలండి. ఎందుకంటే ఆ సమయంలో చంద్రుని కిరణాలు అనేటివి పడకుండా మనము చూసుకోవాలి. ఇలా చేయడం వలన మీకు మీ పుట్టబోయే బిడ్డకు చాలా మంచిదండి. గర్భిణీ స్త్రీలు ఎట్టు పరిస్థితుల్లో గ్రహణాన్ని అయితే చూడకూడదు అని మన జ్యోతిష్య పండితులు అలా ఉంటారండి. చాలా వరకు పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఒకవేళ గ్రహణాన్ని చూడాలి అని బయటకు వచ్చి చూసినా కూడా ఆ గ్రహణం ప్రభావం అనేది ఎంతో కొంత గర్భస్థ శిశువు మీద, పిండం మీద పడే ఎఫెక్ట్ అనేది పడే ఛాన్స్ అయితే ఉంటుందండి. అలా పిండం మీద ఎఫెక్ట్ పడితే పుట్టే పిల్లలు అంగవైకల్యంగా పుడతారు అని చెప్తూ ఉంటారండి. కొన్నిసార్లు మన పెద్దలు చెప్పే మాటలు కానీ, మన పండితులు, జ్యోతిష్య శాస్త్రజ్ఞులు వీళ్ళందరూ చెప్పే మాటలు అనేటివి తప్పకుండా వినాలండి. అలా వింటే కూడా మనకి చాలా మంచి జరుగుతుంది. గ్రహణంకి ముందు కొన్ని గంటల ముందు మనకి ఈ సంవత్సరం వచ్చేసి రాత్రి 9 గంటలకి 9:56 స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు గ్రహణానికి ముందు ఒక 5 గంటల 6 గంటల ముందు గ్రహణ సూతకాల నియమాలు పాటించాలండి. ఒక 5 గంటల ముందే మీరు భోజనం అనేది తినేయాలండి. మీరు తిన్న భోజనం అనేది గ్రహణం టైం కల్లా అరిగిపోయేలాగా, కొద్దిగా డైజెషన్ అనేది ఆ టైం కల్లా అరిగిపోయేలాగా చూసుకోండి. ఎందుకంటే ఏదైనా సరే మీరు ఫుడ్ అనేది తిన్నప్పుడు గ్రహణం టైంలో మీకు అన్ఈజీగా డైజెషన్ ప్రాబ్లం అనేది ఉంటుందండి. ఒకవేళ ఏదైనా తినాలనిపిస్తే ఆ టైంలో ఏదైనా లిక్విడ్ ఫుడ్స్ అంటే ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి కదండి, ఫ్రూట్ జ్యూసెస్ అనేటివి ఇలాంటివి తీసుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే ఆ టైంలో చెప్పాను కదండి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. మీరు ఏదైనా తిన్నా కూడా మీకు కడుపులో కొద్దిగా నొప్పి ఉండడము, కొద్దిగా మీకు అన్ఈజీగా ఉండడము అలా ఉంటుందండి. ఒకవేళ తినాలి అనిపిస్తే ఈ లిక్విడ్ ఫుడ్స్ ఏదైనా జ్యూసెస్ అనేటివి, ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి తాగితే సరిపోతుందండి. గ్రహణంకి ముందే మీరు ఇల్లంతా కూడా దర్బలు అనేటివి పెట్టుకోవాలండి. నాకు తెలిసి గ్రహణం ఉంది కాబట్టి ప్రతి మార్కెట్లో కూడా ఈ రోజైతే దర్బలను ఆ రోజంతా కూడా అమ్ముతూ ఉంటారండి. కుదిరితే తెచ్చుకోండి. ఒకవేళ మీకు గ్రహణం టైంలో దర్బలు దొరకలేదండి అనుకున్న వాళ్ళు తులసి దళాలు ఉంటే మీరు ముందు రోజే తెచ్చిపెట్టుకోండి. ఎందుకంటే గ్రహణం రోజున తెచ్చుకోకూడదు అని చెప్తారండి. ముందు రోజే ఈ తులసి దళాలను తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు గ్రహణం టైంలో ఇల్లంతా కూడా, అంటే మనకి ముఖ్యంగా ఉప్పు, పప్పులు, ముఖ్యంగా అయితే మనకి ఇంటి పైన ట్యాంక్ ఉంటుంది కదండి, వాటర్ ట్యాంక్, అందులో అయితే మీరు ఖచ్చితంగా దర్బలను అయితే వేసుకోండి. తర్వాత ఇంట్లో మీరు పప్పు, ఉప్పుల మీద, ఊరగాయల మీద కానివ్వండి, లేదా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అయితే వాళ్ళ దగ్గర పెట్టుకోవడము, వాళ్ళ స్టమక్ దగ్గర అయితే తులసి దళం పెట్టుకోవడము ఇలాంటివి అయితే ఖచ్చితంగా చేసుకోండి. ముఖ్యంగా గ్రహణం టైంలో గర్భిణీ స్త్రీలు ఇనుము వంటి వస్తువులు దూరంగా ఉండాలండి. అంటే పిన్నులు, తలలో మన హెయిర్ పిన్స్ అనేవి పెట్టుకుంటాం కదండి, కొద్దిగా ఇనుము వంటివి అలాంటివి ఏవి కూడా ధరించవద్దండి ఆ టైంలో మాత్రం. ఇంకొక నియమం ఏంటంటే గ్రహణ సమయంలో పదునైన వస్తువులు అంటే కత్తి, కత్తెర, సూదులు ఇలాంటివి కూడా దగ్గర ఉంచుకోకండి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మిషన్స్ అనేటివి కుడుతూ ఉంటారండి. అలాంటివి ఏవి కూడా మీరు ఇలాంటి గ్రహణం టైంలో అయితే కుట్టకూడదండి. గ్రహణం టైంలో మీకు ఒకవేళ బాత్రూమ్ వెళ్ళాల్సి వస్తే, ఒకవేళ బాత్రూమ్ కనుక అవుట్ సైడ్ కనుక ఉంటే అప్పుడు ఎలా చేయాలండి అంటే ఏదైనా సరే ఒక బెడ్షీట్ కానివ్వండి లేదా గొడుగు కానివ్వండి అది వేసుకొని మీరు బయట ఒకవేళ బాత్రూమ్ కనుక ఉంటే వెళ్ళొచ్చండి. ఎందుకంటే చెప్పాను కదండి గ్రహణ కిరణాలు అనేటివి పడకుండా చూసుకోవాలి. ఇలాంటి నియమాలు పాటిస్తే సరిపోతుందండి. ఇంకొక నియమం ఏంటంటే గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో స్నానం అనేది చేయకూడదండి. ఒకవేళ మీకు స్నానం చెయ్యాలి అని అనిపిస్తే గ్రహణానికి ముందు ఒక 2-3 గంటల ముందు మీరు గ్రహణ పట్టు స్నానం అనేది చేయాలండి. గ్రహణం అయిన తర్వాత విడుపు స్నానం అనేది చేయాలి. ఈ సంవత్సరం వచ్చేసి మనకి 7వ తేదీ మనకి రాత్రి 9:56 ఉంది కాబట్టి మీరు సాయంత్రమే 6 నుంచి 7 లోపల స్నానం చేస్తే సరిపోతుందండి. కొంతమంది 6 గంటల ముందు కానీ, లేదా కొంతమంది గ్రహణానికి 9 గంటల ముందు పట్టు స్నానం అనేది చేస్తూ ఉంటారండి. అలా కూడా చేసుకోవచ్చండి. అంతేకాని మధ్యలో స్నానం అనేది అస్సలు చేయకూడదండి. గ్రహణం టైంలో గర్భిణీ స్త్రీలు శారీరక శ్రమ అంటే
అంటే ఎటువంటి పనులు చేయకూడదండి. ముఖ్యంగా ఒంటికి అలసట అనేది ఉండకూడదు. సైలెంట్గా మీ గదిలో కూర్చొని ఉండాలి, లేదంటే పడుకోవాలండి. ఎట్లాగో మనకి నైట్ వస్తుంది కాబట్టి ఆ సమయంలో ప్రశాంతంగా పడుకొని ఉంటే సరిపోతుందండి. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా పడుకొని ఉండే సమయం వచ్చేసి భారతదేశంలో అయితే మనకి గ్రహణం ఉంది కాబట్టి మీరు కొద్దిగా ఎర్లీగా నిద్రపోతేనే మంచిదండి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే గ్రహణం సమయంలో నిద్రించకూడదు అని చెప్తారండి. అలా ఏమీ లేదండి. మీరు గ్రహణం టైంలో నిద్రపోవచ్చు. ఒకే సైడ్ తిరిగి పనుకోండి. ఎందుకంటే చెప్పాను కదండి, గ్రహణం టైంలో కొద్దిగా అనీజీగా ఉంటుంది. మీకు ఏదో ఒక పెయిన్ రావడము, కొద్దిగా డైజెషన్ ప్రాబ్లం అనేది, కొద్దిగా మీకు మనసు అనేది ప్రశాంతంగా ఉండదండి. ప్రకృతిలో మనకి అనేక మార్పులు అనేవి సంభవిస్తూ ఉన్నప్పుడు మనకు కూడా బాడీ అనేది అంతగా సహకరించదండి. అలాంటప్పుడు మీరు ఒక సైడే పనుకొని మీరు నిద్ర వచ్చేంత వరకు ఏదైనా దైవనామస్మరణ జపించుకోవడము, ఓం నమ శివాయ అని, లేదు అంటే మృత్యుంజయ మంత్రం అనేది ఉంటుందండి. నేను మీకు డిస్ప్లేలో చూపిస్తాను. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యుయం మామృతాత్. ఈ మంత్రం అనేది మీరు గ్రహణం టైంలో మీరు పఠించుకుంటే చాలా మంచిదండి. అలానే చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి శ్లోకాలు, ఓం చంద్రదేవాయ నమః అని ఈ శ్లోకాలు కూడా మీరు పఠించుకోవచ్చండి. ఓం నమ శివాయ అని శివ పంచాక్షరి మంత్రాన్ని కూడా మీరు పఠించుకుంటే చాలా మంచిదండి. చంద్రుడు మనస్సారకుడు అని చెప్తారండి. అందుకని మనసుకు సంబంధించినటువంటి బాధలు ఏవి కూడా కలగకుండా ఉండాలి అంటే చంద్రుని నామస్మరణ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. గర్భిణీ స్త్రీలు గ్రహణం టైంలో ఫోన్లు, ల్యాప్టాప్లు ఇలాంటివి ఏవి చూడకూడదు అని చెప్తూ ఉంటారంటే ఇలాంటివన్నీ కూడా చూడకూడదండి. ఎందుకంటే ఈ ఫోన్లో కానివ్వండి, టీవీలో కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి మనం చూస్తున్నప్పుడు వాటిలో ఉండే రేడియేషన్ అనేది మన మీద పడే ఛాన్స్ అయితే ఉంటుందండి. మళ్ళీ పుట్టబోయే బిడ్డ మీద కూడా పడే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా గ్రహణం టైంలో మీరు అవాయిడ్ చేయడం చాలా మంచిదండి. ఫోన్స్ ఇవన్నీ కూడా మీరు దూరం అయితే పెట్టేసుకోండి. తర్వాత మీరు గ్రహణం అయిన తర్వాత మీరు విడుపు స్నానం అనేది ఖచ్చితంగా చేయాలండి. అంటే మీకు ఉదయాన్నే, అంటే తర్వాత రోజు 8వ తేదీన సోమవారం రోజున ఉదయాన్నే మీరు విడుపు స్నానం అనేది చేస్తే చాలా మంచిదండి. విడుపు స్నానం చేసిన తర్వాత ఆ స్నానం చేసేటప్పుడు కొద్దిగా నీళ్ళలో కొద్దిగా పసుపుని అనేది వేసుకొని స్నానం అనేది చేసుకోండి. అలానే ఇంటిని కూడా క్లీనింగ్ అనేది చేసుకోవాలండి. తప్పకుండా ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు కుదిరిన వాళ్ళు గ్రహణం అయిన తర్వాత ఇంట్లో ఆవు పంచతం అనేది చల్లుకుంటే చాలా మంచిదండి. ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు ఆ నీళ్ళల్లో కొద్దిగా కళ్ళు ఉప్పుని, కొద్దిగా పసుపుని వేసుకొని, గంగాజలంని వేసుకొని మీరు కుదిరితే ఇల్లంతా కూడా క్లీన్ చేయండి. ఇలా చేయడం వలన గ్రహణ ప్రభావం అనేది ఉండదు అని చెప్తారండి. ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా కూడా పూర్తిగా వెళ్ళిపోయి ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది అని చెప్తారు. అలానే గర్భిణీ స్త్రీలు విడుపు స్నానం అయిన తర్వాత కుదిరితే పాలు, పెరుగు, ఏదైనా తెల్లని వస్త్రము ఎవరికైనా దానం చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే చంద్రుడు మనస్సారకుడు కాబట్టి మనలో ఉండేటువంటి మానసిక రుగ్మతలు అనేటివి దరిచేరకుండా ఉండేందుకు ఈ రోజున కొంతమంది ఇట్లా దానం అనేది చేస్తూ ఉంటారండి. ఈ సంవత్సరం తప్పకుండా కొన్ని రాసుల వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు అని చెప్తున్నారండి. మరి కాబట్టి ఆ రాసుల వాళ్ళ గురించి అయితే నేను చెప్తాను. ఈ గ్రహణం శతభిష నక్షత్రం వాళ్ళు పూర్వభద్ర నక్షత్రంలందు సంభవించుట వలన శతభిష పూర్వభద్ర నక్షత్ర జాతకులు కుంభరాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు అని అయితే మనకు పంచాంగంలో అయితే క్లియర్గా తెలియజేశారండి. ఈ గ్రహణం వల్ల మనకి ఏ రాసులకు ఎలాంటి లాభం, ఎలాంటి నష్టం కలుగుతుంది ఇవన్నీ కూడా నేను మీకు తర్వాత వీడియోలో అయితే తెలియజేస్తానండి. ఇదండి ఓవరాల్గా వచ్చేసి మనకి గ్రహణం టైంలో గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి నియమాలండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్నటువంటి మనకి సెప్టెంబర్ నెలలో దేవి నవరాత్రుల పూజా విధానం వీడియోస్, అలానే పూజా కిట్ అనేది మన ఛానల్లో అయితే లాంచ్ చేశానండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నా వాట్సాప్ నెంబర్ సంప్రదించండి. ఓకే అండి, మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.